హలో ఆల్, వెల్కమ్ టు టేస్టీ తెలుగు కిచెన్. ఇవాళ మన కిచెన్లో స్పెషల్ ఆలూ మటర్ కర్రీ. ఇవాళ నేను చూపించేది మా మమ్మీ రెసిపీ. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇక్కడ నేను డ్రై గ్రీన్ పీస్ యూస్ చేస్తున్నాను. ఒక కప్ అంత గ్రీన్ పీస్ని రాత్రే సోక్ చేసి పెట్టుకొని మార్నింగ్ శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫ్రోజన్వి కానీ ఫ్రెష్వి కానీ గ్రీన్ పీస్ యూస్ చేసేటట్టయితే మీరు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ముందుగా. ఇప్పుడు అదే కుక్కర్లో 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ టొమాటోస్ రఫ్గా చాప్ చేసుకున్నాను. 4 బంగాళదుంపలు చిన్నవి పీల్ తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు ఇలా స్లిట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను. మీరు ఫ్రోజన్ కానీ ఫ్రెష్ కానీ యాడ్ చేసుకునేటట్టయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంచెం ఉప్పు, చాలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. విజిల్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని మీ రుచికి సరిపడా కారము, ఒక 1.5 స్పూన్ అంత గరం మసాలా, ఒక చిన్న గెరిటంతా ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు కర్రీ కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ చేసుకొని లో ఫ్లేమ్లో దించేసుకోవాలి. గట్టిగా కావాలనుకుంటే నీరంతా పోయేంత వరకు ఉంచుకొని లాస్ట్లో ఇలా కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడమే. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదని టేస్ట్ ఉండదు అనుకోవద్దు. నా చిన్నప్పటి నుంచి తింటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.